ఏండి అందరూ బాగున్నారండి? ఈ రోజు ఒక మంచి పాతకాలపు వంట అండి. మంచి ఒంటికి ఆరోగ్యం అందరికీ పరిచయం అండి. 90లోని 80లోని ఉన్న పిల్లలైతే గనక ఈ వంట అందరికీ చాలా బాగా పరిచయం అండి. ఉలవ కట్టు, ఉలవ చారు ఏదైనా నచ్చండి. చాలా రుచిగా ఉంటదండి. ఈ రోజు మేము ఆ ఉలవ చారు చేసి చూపించబోతున్నాను నేను. దాన్ని గతంలోనే మీకు దాని గురించి తెలుసు అనుకుంటా. గేదెలు మేపే వాళ్ళను పశువుల దానాగా పెడతారండి. దాన్ని ఏంటంటే ఒక కుండ సెపరేట్ ఏమంటారు దాన్ని దాయిలు వేస్తారండి. దాయిలు అంటే ఏంటంటే మొత్తం ఒక గొయ్యి తీసండి కొంత మామూలుగా ఒక తొట్టుగడ్డ వేసండి. కుండలో మొత్తం శుభ్రంగా ఉలవలు ఎట్టి అందులో ఎట్టేసి మళ్ళీ పైన కొత్త గడ్డేసి బూడిది మూతేసి ఉంచేస్తారండి. మేగులు ఉడికిపోద్దండి. అది కంటిన్యూగా ఉంటది ఎప్పుడును. అంటే రోజు అవి ఉడుకుతూనే ఉంటాయి. అందులోంచి ఆ ఉలవలో ఆ రసం తీయటం, ఆ చుట్టులోను ఆ గంజిలోని కలిపి ఆ గేదెలకి పాలు చిక్కగా వస్తాయని బట్టి దానికి పెట్టేవారండి దాన కింద. ఎప్పుడన్నా మనకి ఇంట్లో కూర లేనప్పుడు అందులో ఆ నీళ్ళే ఆ ఉలవ మరిగిన నీళ్లు ఉంటాయి కదా, తెచ్చుకొని తాలింపు పెట్టుకుని చారులో చేసి తాగేవారండి. ఇప్పుడు ఆ రకమైన ఉలవ చారు మనం తయారు చేయబోతున్నాం. అంటే దాయిలు అదే వేయట్లేదు. అదే ప్రాసెస్ లో మీకు ఎలా చేయాలి, అప్పుల్లో ఎలా చేసేవారు, రుచికరంగా ఎలా ఉండేది అన్ని చేసి మీకు వివరంగా చూపిస్తానండి. మంచి ఆరోగ్యం అండి అది. ఈ మధ్యకాలంలో కూడా అంతరించిపోతున్న వంటకాలన్నీ కూడా ప్రవేశపెడుతున్నారండి. మన బంతి భోజనాల్లో కూడా ఈ మధ్య అప్పుడప్పుడు వేస్తున్నారండి. బంతి భోజనాలు గుర్తొచ్చింది. బిర్యానీలు కూడా వాడతారండి. చాలా బిర్యానీలకి ఈ ఉలవ చారుని ప్రత్యేకంగా గ్రేవీల్లో కలిపేస్తారు. బిర్యానీ చేసుకొని మనకి చూడండి మిర్చి కసాలాన్ని ఇస్తారు చూసినారు, వాళ్ళు ఉలవ చారు కూడా ఇస్తారండి. అబ్బా భలే రుచిగా ఉంటది అనమాట. రుచి బలంగా ఉంటదండి. మనం రాబోయే వీడియోలో బిర్యానీలతో పాటు ఎప్పుడైనా కాంబినేషన్ గా చేద్దాం. బిర్యానీలో వేసుకోవడానికి మనం ఏ రకమైన గ్రేవీ తీసి పక్కన పెట్టుకోవాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి క్లియర్ గా అన్ని కొలతలతో సహా నీట్ గా చెప్తానండి. వీడియో చూసే ముందు లైక్ చేసి రెడీగా ఉండండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. పాతకాలం వంటలు బోల్డ్ ఉంటాయండి మన దాంట్లోని. మీ సపోర్ట్ ఉంటేనే కదా మేము ఇంకొంచెం ముందుకు దూసుకెళ్ళగలం. 1,00,000 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి 1,00,000 అయిపోతే హుషారు వస్తుందండి. మాకు సపోర్ట్ చేయండి బాబా. మీ సపోర్ట్ లేకుండా మేము ఎక్కడికి వెళ్ళగలమండి. సపోర్ట్ చేసాం 1,00,000 దగ్గరకు వెళ్ళిపోగలమండి. 1,00,000 కూడా వెళ్ళిపోగలమండి. దాటి కూడా వెళ్ళిపోగలమండి. ఎలాగని వెళ్ళిపోవచ్చు. అవునండి, మీ సపోర్ట్ వల్లే చేసుకోవచ్చా. ఉలవ చారు చేద్దాం. ఉలవ కట్టు కుమ్మేద్దాం. ఉలవ చారు కోసం ఉలవల్ని రాత్రంతా నానబెట్టుకున్నానండి. గ్లాసుకి 4 గ్లాసులు చొప్పున నీళ్లు పోసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు కడిగేసాను. రాత్రే కడిగేసి నీళ్లు పోసుకొని నానబెట్టాం కదా. నీళ్లు కూడా చూసారా రంగు ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఈ నీళ్లతోనే మనం ఉడకబెట్టుకోవాలండి ఉలవల్ని. ఈ ఉలవల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎర్ర ఉలవలు అంటారు కదా, ఇవండి. నల్ల ఉలవలు కూడా ఉంటాయి. నేను అవి కొన్ని తీసుకున్నాను అనమాట. మొత్తంగా 1/2 కిలో శుభ్రంగా కడిగేయాలి. అందులో రాళ్ళు లాంటివి ఉంటాయండి, ఏరేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్లతోనే మనం 1 గంట పాటు ఉడకబెట్టేసుకుందాం. అదే మీరు కుక్కర్లో ఉడకబెడితే కనుక 10 నుండి 12 విజిల్స్ వేయించండి. దగ్గర ఒక అరగంట పైన ఉడకబెట్టుకోవాలన్నమాట. కుక్కర్లో అయినా సరే ఎక్కువసేపు ఉడకబెట్టాలండి. అందులోంచి కస దిగాలన్నమాట బయటికి. ఇప్పుడు ఈ ఉలవ చారు చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో ఒకసారి చూపిస్తానండి. ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చిన్న 2 బెల్లం ముక్కలండి, చిన్న జాంకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, ఒక 1/2 చెంచా మిరియాలండి. తాలింపు కోసం 1 చెంచా ఆవాలు, ఒక 1/2 చెంచా జీలకర్ర, ఒక 10-15 ఎల్లుల్లిపాయ రెబ్బలు దంచుకోవాలండి, ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలండి, కొంచెం కరివేపాకు, చిన్న ఇంగువ ముక్క, ఒక 2 చెంచాల నూనె, 2 చెంచాల కారం, 1 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు వేసుకోవడానికి కొంచెం నెయ్యి. ఓ పక్కన ఉలవలు ఉడుకుతున్నాయండి. ఈ లోపు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఈ లైట్ దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఆ బావగారు ఈ ధనియాలు, జీలకర్ర, మిరియాలు పొడి చేసేయమన్నాడండి. చేద్దాం. ఇక మెత్తగా నలిగిపోయిందండి, తీసేసుకుందాం. ఉల్లిపాయ చీలికలు కోసేద్దామండి. ఇవ్వండి దగ్గర 1 గంట సేపు నుంచి ఉలవలు ఉడుకుతున్నాయండి. ఉలవలోంచి మంచి కస దిగింది. గింజ కూడా పట్టుకుంటే ఇరిగిపోవాలన్నమాట. ఇవ్వండి మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్ని దింపేసుకుందాం. ఇప్పుడు ఉలవ కట్టు మనం దీంట్లో చేసుకుందాం అండి. దీని మీద ఒక బెజ్జాల గిన్నె పెట్టుకొని ఈ ఉలవ నీళ్ళు అన్నీ కూడా దీంట్లో వడగట్టేసుకుందాం అండి.
ఇదిగోండి చూసారా ఈ నీళ్ళు వచ్చినాయి కదా, ఇది చారు అనమాట. ఇప్పుడు ఈ గింజల్లోంచి ఒక గుప్పుడు గింజలు తీసుకొని మనం మెత్తగా పేస్ట్లా చేసేసి అది కూడా కలుపుకుంటే చిక్కగా అవుద్దండి. మిగిలిన వాటిని తాలింపు పెట్టుకొని తినేయచ్చు. ఇవ్వండి ఇన్ని తీసుకున్నాను, ఇవి మెత్తని పేస్ట్లా చేసేసుకున్నాం. ఇప్పుడు ఒక జాంకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకున్నాం ముందుగానే, దాన్ని పులుసు కింద తీసేసి దీంట్లో పోసేద్దామండి. ఉలవకట్లోనే చింతపండు పులుసు కూడా పోసేసుకోవాలి. దీంట్లోనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ చీలికలు, ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిర్చికి నాట్లు పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోపోయినా పర్లేదు, ఎందుకంటే ఉడకబెట్టుకోవడమే కదా, నీళ్ళల్లో మరగబెట్టుకోవడమే. నూనెలో వేపుకునేది అయితే పేలుతాయండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. రుచికి సరిపడి ఉప్పు వేసేసుకుందాం. ఒక చెంచా పసుపు, ఒక 2 చెంచాలు కారం, ఒక కరివేపాకు రెమ్మ, ఈ ఉలవల పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుందాం. దీనివల్ల చిక్కదనం వస్తుందండి చారు. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక అరగంట సేపు మరిగిద్దామండి చారు. ఇప్పుడు పక్క తీసి పెట్టుకుని ఉలవల్ని తాలింపు పెట్టుకుందామండి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, సాయమినపప్పు, కరివేపాకు తాలింపు వేగిన తర్వాత ఉలవలు వేసేసుకుందాం. రుచికి సరిపడి ఉప్పు వేద్దాం. ఒక 1/2 చెంచా కారం ఒకసారి వేపేద్దామండి. ఒక అరగంట మరిగిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి దీన్ని. ఈ లోపు మనం ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకున్న గుగ్గిళ్ళు ఉన్నాయి కదండి, అదే ఉలవలో తిందాం. ఇక పెహదు దా తిందాం. కాలిపోతుందమ్మో గుగ్గిళ్ళు తిను. తిప్పు, తిప్పుతాను. బలంగుండు. అలాగండి అండి. అబ్బా బాగున్నాయి. సారి మరిగిపోతుంది. తాలింపు పెట్టండి, నెయ్యితో తాలింపు పెట్టుకుందాం అండి. ధనియాలు, జీలకర్ర, మిరియాలతో పొడి చేసాడు కదండి ప్రసాద్, ఆ పొడి వేసేసుకుందాం. ఇప్పుడు మనం మసాలా పొడి వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు మరిగించామండి. ఇప్పుడు మనకి బిర్యానీ చేసుకోవడానికి ఈ ఉలవచారు కావాలనుకుంటే కనుక ఈ టైంలో తీసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. దీని తర్వాత బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసి మరిగించిన తర్వాత తాలింపు కూడా పెట్టుకోవాలన్నమాట, చారు లెక్క తినాలనుకుంటే. ఇప్పుడు నేను బిర్యానీ కోసం కొంచెం తీసేసుకుంటున్నాను పక్కకి. బిర్యానీ ఇప్పుడు చేయను, మాకు కావాలి కాబట్టి తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ బిర్యానీ కోసం అయితే ఎప్పుడు తీసుకోవాలో చెప్తున్నాను మీకు. ఇప్పుడు పులుపు, కారం ఇవన్నీ అడ్జస్ట్ అవ్వడానికి బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి. 2-3 ముక్కలు బెల్లం ముక్కలు వేస్తున్నాను. ఒక 5 నిమిషాల పాటు మరిగిద్దాం, చిక్కబడుతుంది. నెయ్యితో తాలింపు పెడితే భలే రుచిగా ఉంటుందండి. ఒక 2 చెంచాలు నెయ్యి వేసాను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఈ ముద్దింగవ కూడా వేసేసుకుందాం అండి లాస్ట్లో. తాలింపు ఇప్పుడు చారులో కలిపేసుకుందాం. ఎంతో రుచికరమైన ఉలవచారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటమే తర్వాయి. ఎలా ఉంది? అదర కొట్టేసినాను బాబా. ఎప్పుడో నా చిన్నప్పుడు కుక్క కరిచినప్పుడు ఆయుర్వేదం అక్కడ కవిటి మందు ఇస్తారండి. కవిటి మందు తెచ్చినప్పుడు మా నాన్నతో చెప్పారంట, ఈ మందు వేసుకున్నాక మీరు ఉలవసారు కాసి కోడిగుడ్డు పెట్టండి మీ అబ్బాయికి అన్నారంటండి. హలో, ఉలవసారు కోడిగుడ్డు కలిపి తినొద్దు అంటారు, తినమన్నారా నీకు? ఆ 2 కలిపి తింటే వేడి చేస్తుందే. మరి ఏం మరి అప్పుడు మరి ఆ కుక్కకి మరి ఏమన్నా వైద్యం అలా పెద్దలు చెప్పారేమో. మర్చిపోయానంట, ఉలవచారు తిని గుడ్డు తినొద్దని చెప్పుంటారో, మన 2 కలిపి తినమన్నారని చెప్తున్నాడు. ఏమండి అయితే మా నాన్న 2 కలిపి తింటే తీవ్రమైన వేడి చేస్తుంది అంటండి కుక్కకి. అది అసలు చాలా డేంజర్ అంట. ఇంకా ర్యాబీస్ వ్యాధి ఎక్కువ వద్దంటండి ఆ 2 కలిపి తింటే. అవునా? అబ్బా వావ్, సూపర్.
జారుగా అలా జారిపోతుందండి పెట్టుకోగానే ముద్ద. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఉలవచారు సూపర్. ఉలవచారా మజాక. అమ్మ ఎన్ని రకాల ఆరోగ్యమైన ఫుడ్లు తినేవాళ్ళు అండి గతంలోనా, తాతల మామలను. అందుకే కొద్ది 100 సంవత్సరాలు డేకాడ ఎక్కి బతికేవారు. ఇప్పుడే అలా 50-60 టుపుక్కు అంటే అంటే మారిపోతున్న జీవన శైలి. మరిగింది మరిగింది మరిగింది, బాగా మరిగింది, ఇంకా మరిగింది. మా ఈ ఉలవచారు వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైన్లో పెట్టుకున్నారనుకోండి మన వీడియోలన్నీ వస్తాయండి బాబు. మీకు ఫోన్లో సపోర్ట్ చేయండి అంటే కొంచెం ఐ పాయింట్లు అయ్యి ఉంటాయి కదా, అన్నీ కొట్టి 1,00,000 సబ్స్క్రైబర్లు దగ్గరగా ఉన్నామండి. మీ సపోర్ట్ వల్ల అలా లాక్కెళ్ళిపోయి 1,00,000 దాటిచ్చేయండి బాబా బేగనా.